నిర్మల్ జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణతో జనం ఆందోళన చెందుతూ ఉన్నారు. నోటీసులు ఇవ్వకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు ఇళ్లు కూలుస్తున్నారని ఫైర్ అవుతున్నారు పబ్లిక్. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు టైం ఇవ్వాలని కోరుతున్నారు. నిర్మల్ టౌన్ ప్లానింగ్ పబ్లిక్ లో టెన్షన్ పుట్టిస్తోంది. ఇన్నాళ్లు నీడనిచ్చిన గూడు కూల్చేస్తుండడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఎలాంటి ప్రత్యామ్నాయం కల్పించకుండా తమను రోడ్డున పడేయొద్దని అధికారులను కోరుతున్నారు పబ్లిక్. మాకు ఏంది పరిస్థితి, మాకు పైస ఇచ్చి తీసుకో, మేము రిపేరింగ్ కావద్దా, నువ్వు కొట్టేసి పోతే అనుకోకుండా తీసేసుడు తీసేయని మేము ఇవ్వమని అంటలేము, ఇస్తాం. మాకు నష్టపరిహారం ఏందో ఇవ్వండి, ఇస్తే మేము రిపేరింగ్ చేయించుకుంటాం. మొత్తం పోతున్నాం, అది బాత్రూమ్ అవతల దాకా పోతుంది పెద్దరవాద. దయ ఉంచి మా గురించి ఆలోచించుండ్రి. నిర్మల్ జిల్లాగా ఏర్పడడంతో జిల్లా కేంద్రంలో అధికారులు రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. చైన్ గేట్ నుంచి బంగల్పేట్ వరకు 40 ఫీట్ల రోడ్డు కోసం వర్క్ స్టార్ట్ చేశారు. మొత్తం 343 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిననున్నాయి. గతంలోనే సర్వే పనులు పూర్తి చేశారు అధికారులు. దీంతో ఇప్పుడు రోడ్డుకు అడ్డంగా వచ్చే ఇండ్లను కూల్చేసేందుకు రెడీ అయ్యారు. అయితే బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. జిల్లా హెడ్ క్వార్టర్ అయింది కాబట్టి దాన్ని మనందరూ కూడా సహకరించినట్టయితే మేము వాళ్ళకి ఎవరికైతే నష్టం జరుగుతుందో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్టయితే బాగుంటుందనే ఆలోచనతో మేము అతి తొందర లోపలే, అంటే మ్యాక్సిమం 1 మంత్ లోపల ఆ యొక్క కన్స్ట్రక్షన్ అనేది మొదలు పెడుతున్నాం. 6 మాసాల లోపల ఆ గృహాలను ఉంచే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. ఇండ్లు కూల్చేస్తే రిపేర్ వర్క్స్ కూడా చేయించుకోలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనం. ముందుగా నోటీసులిచ్చి గడువు కూడా ఇవ్వకుండా ఇండ్లను కూల్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కంప్లైంట్స్ వచ్చి అది వచ్చి రోజు వచ్చి మా ఇంటికి వచ్చి కూలవస్తామని చెప్తున్నారు. ఇంత మటుకే నోటీస్ లేదు, మాకు ఏమి లేదు. మేము టౌన్ ప్లానింగ్ కొరకు వెడల్పేందుకు అందరికీ అంగీకారం ఉన్నది, కానీ మాకు నష్టపరిహారం ఇచ్చి దాన్ని ఊడగొట్టారు. మళ్ళీ బెడ్రూమ్లు ఇస్తున్నారు. ఆ బెడ్రూమ్లు ఇచ్చడానికి పని స్టార్ట్ చేసి మేము కూలగొట్టడానికి ఎటువంటి రోడ్డు విస్తరణలో పూర్తిగా ఇండ్లు కోల్పోయిన వారిని డబుల్ బెడ్రూమ్ స్కీమ్ లో ఇండ్లు ఇప్పిస్తామంటున్నారు టౌన్ ప్లానింగ్ మున్సిపల్ అధికారులు.